హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన బీరకాయ కూర శనగపప్పుతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకొని దాన్ని ఒక 3 సార్లు బాగా శనగపప్పుని కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ కప్పు కదండి మనం శనగపప్పు తీసుకున్నాం. దానికి ఒక 3 కప్పుల వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదిగో చూసారా, ఈ విధంగా బీరకాయకి ఉండే తోలునంతా మనం తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్లో వేసి ఆ ముక్కలను బాగా వాష్ చేసుకొని చూసారా, ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక 2 ఆనియన్స్, ఒక 6 లేదా 7 తెల్లగడ్డ పాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టి దానిలో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని దాంట్లో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆనియన్స్ని వేసేసి ఆనియన్స్తో పాటు మనం కట్ చేసుకున్న తెల్లగడ్డ పాయలు ఉన్నాయి కదండి, అవి కూడా దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి బాగా ఈ విధంగా వేయించుకోండి. వేయించిన ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించిన తర్వాత మనం దాంట్లోకి పసుపు ఉంటుంది కదండి, పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ బీరకాయ ముక్కలను దాంట్లో వేసేయండి. వేసేసి దాన్ని బాగా ఈ విధంగా కలుపుకోండి. దాంట్లోకి అంతా మిక్స్ అయిపోయేటట్లు ఆనియన్స్ అంతా బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టండి. మూత పెట్టి మగ్గించుకోండి. ఆనియన్స్లో ఆల్రెడీ తడి ఉంటుంది, బీరకాయలో కూడా వాటర్ ఉండడం వల్ల అది అలాగే ఒక 50% ఉడికిపోతుందండి. చూసారా, ఉడికిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇదో చూసారా, ఇలాగ బాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం బీరకాయ మళ్ళీ ఇంకా కొంచెంసేపు మగ్గాలి కాబట్టి మళ్ళీ ఇంకో 5 నిమిషాల పాటు దాని మీద మూత పెట్టండి. 5 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత బీరకాయ ఉడికిపోతుందండి. తర్వాత చూసారా, ఈ ఆయిల్ అంతా మూత తీసి చూస్తే 5 నిమిషాల తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూసారా, ఇప్పుడు ఒకసారి అంతా ఈ బీరకాయని బాగా కలుపుకొని మనం దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అండి, ఆ శనగపప్పుని కొంచెం వాటర్తో కూడా దాంట్లో వేసేయండి అన్నమాట. ఈ విధంగా మొత్తం దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పాలు పోసుకోవడం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుంది.
తర్వాత పాలు పోసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాగా కలుపుకొని కొంచెం కూర అనేది ఆ వాటర్ ఆ పాలు అన్నీ బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడికిపోయి లైట్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ మళ్ళీ సపరేట్గా పైకి వస్తుందండి. అప్పుడప్పుడు కలపెడుతూ మూత పెడుతూ ఈ విధంగా ఉడికించుకున్నారంటే ఆయిల్ అనేది లైట్గా పైకి వచ్చేస్తుందండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో కొత్తిమీరని చల్లేసుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఇది చాలా బాగుంటుందండి. బీరకాయ కూర చూసారా దగ్గర అయిపోయింది. ఇలా కూర దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చాలా బాగుంటుందండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.